సాక్ష్యం ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. పిల్లలు, అలాగే మనము ఆయన ద్వారా జీవించినట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా మనం జీవించాలి, యేసుక్రీస్తు ద్వారా మనము బ్రతకాలి. ఏంటి, వేదములలో ప్రజాపతిని గురించి అనేక వర్ణనలు ఉన్నాయి పిల్లలు. అందులో అన్నం వై ప్రజాపతి అంటారు అన్నమాట, యజ్ఞం వై ప్రజాపతి అంటారు, సత్యం వై ప్రజాపతి అంటారు, కాలం వై ప్రజాపతి అంటారు, ప్రాణం వై ప్రజాపతి అంటారు. ఇవన్నీ యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆయనే జీవము, ఆయనే ఆహారము, ఆయనే కాలము, ఆయనే యజ్ఞము, ఆయనే సత్యం. హల్లెలూయా. 5 చెప్పాను అంతే, 39 ఉన్నాయి. ఏమండి, యేసుక్రీస్తుని గురించి చెప్పబడినవన్నీ కూడా యేసు ప్రభువారు ఏమన్నాడంటే, నేను జీవమును అన్నాడు. హల్లెలూయా. ఆయనలో జీవము ఉండును, ఏంటి, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండును అని రాయబడింది. ఆయనలో జీవం ఉండును, యేసులో ఉండునండి, జీవం ఉండును. ఆ జీవం మనుషులకి ఏమై ఉండును, వెలుగై ఉండును అని రాయబడింది. పిల్లరా, మనుషులు ఏమై ఉన్నారని బైబిల్ చెప్తుందంటే మృతులై ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారి ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉన్నాము. అపరాధముల చేత పాపముల చేత మనుషులందరూ చచ్చిన వారై ఉన్నారని సాక్ష్యం ఇస్తున్నది.